అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని ట్రంప్ మొదలు పెట్టబోతున్నాడా అన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇరాన్పై శాంక్షన్స్తో మిత్ర దేశాలకు కూడా చెక్ పెట్టబోతున్నాడు. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు మరొకసారి ఆర్థిక ఆంక్షల్ని ట్రంప్ ప్రయోగించబోతున్నాడు. ఉన్న ఆంక్షల్ని మరింత కఠినతరం చేయబోతున్నాడు. ఇరాన్ని మాత్రమే టార్గెట్ చేయడం కాకుండా ఆ దేశానికి ఆర్థికంగా వాణిజ్యపరంగా సహకరిస్తున్న దేశాలు సంస్థలపైన చర్యలు తీసుకునే వ్యూహం ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా చైనా, ఇరాక్, టర్కీ వంటి దేశాలపై ట్రంప్ గురి పెడుతున్నాడు. ఇరాన్ హెల్పింగ్ నెట్వర్క్ను కట్ చేయడమే ట్రంప్ టార్గెట్గా కనిపిస్తోంది. దుబాయ్పై డ్రోన్ల దాడితో మరోవైపు పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ దాడుల తర్వాత యుఏఈ, ఇరాన్ ఆర్థిక సంబంధాలపై ప్రభావం కనిపిస్తోంది. డ్రోన్స్ని తాము పంపలేదంటూ ఇరాన్ చెప్తోంది. తమపై నింద వేయడానికి ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చు అంటూ కూడా ఇరాన్ ఇప్పుడు క్లెయిమ్ చేస్తుంది. ఒక రకమైనటువంటి బ్లేమ్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇరాన్పై అమెరికా శాంక్షన్స్, గల్ఫ్లో డ్రోన్ దాడులు, ఇజ్రాయెల్ ఇరాన్ ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని కనిపిస్తుంది. సో కొంచెం వైడర్ యాంగిల్లో మనం చూస్తే ముందుగా యుఏఈ మీద జరిగినటువంటి డ్రోన్ దాడికి సంబంధించిన విషయం చూస్తే, మీరు మా మీద డ్రోన్ దాడులు చేయడం, బ్యాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించడం లాంటివి చేయడం అనేది ఖచ్చితంగా చాలా దుర్మార్గమైన చర్య. మేము మీ మిత్ర దేశాన్ని కదా అని చెప్పి యుఏఈ చెప్తుంటే, మిత్రదేశం కాకపోయినా వాళ్ళ మధ్య కొన్ని కమర్షియల్ ఎక్స్చేంజెస్ మనం చూస్తూనే ఉన్నాం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అలాంటిది మాతో ఎలా మీరు ఇలా చేస్తారని చెప్పేసి యుఏఈ ప్రశ్నిస్తుంటే, అసలు మాకు సంబంధం లేదని ఇరాన్ చెప్తుంది. మేము చేసినట్లుగా ఎవరో చేసి ఇది మా మీద నెడుతున్నారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇరాన్కు ఉన్నటువంటి మిత్రుల్ని, లేదంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని చెడగొట్టే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నాడు. కాబట్టి మేబీ ఇది ట్రంప్ వ్యూహంగా కూడా కొంతమంది చెప్తున్నారు. ట్రంపే ఇజ్రాయెల్తో దాడి చేయించి, అంటే ఇరాన్ చేసింది అన్నట్లుగా చేయించాడా, లేదంటే ఇంకేదైనా చేశాడా అనేది తెలియదు. కానీ ఈ దాడి వెనక ట్రంప్ ఉండొచ్చు. దానివల్ల యుఏఈకి, ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి కదా అన్న ప్లాన్ ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇరాన్ కెన్ క్లెయిమ్, ఇదిగో మేమే చేసాం ఈ దాడి అని చెప్పుకోగలిగే ధైర్యం ఇరాన్ దగ్గర ఉంది. గల్ఫ్ దేశాల్లో మనం అమెరికా స్థావరాల మీద దాడులు చేసినప్పుడు ప్రతిదీ క్లెయిమ్ చేసుకుంటుంది, మేమే చేసాం. వాళ్ళ రిఫైనరీస్ని కొట్టినా మేమే చేసాం అంటున్నారు, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని దెబ్బతీసినా మేమే అని చెప్తున్నారు. ఇంక ఏ రకమైన దాడి జరిగినా సరే మేమే చేసామని చెప్పి ట్రంప్ ఈజీగా ఇరాన్ చెప్పుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం లేదు, మాకు సంబంధం లేదని ఇరాన్ చెప్తుంది. అంటే దేర్ మస్ట్ బి సమ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనక ట్రంప్ ఉండొచ్చు, ఇది ట్రంప్ మైండ్ గేమ్ అవ్వచ్చు అని కూడా కొన్ని అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ యుద్ధం తీవ్రత చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ప్రపంచ దేశాలకు ఇది మరింత స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఇక్కడ మనకి. అసలు సమస్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అయితే యుఎస్ ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఇరాన్కి మరోవైపు రష్యా, చైనా హెల్ప్ చేస్తూ ఉండడం, చాలా సందర్భాల్లో ట్రంప్ కూడా ఈ విషయంలో బ్లేమ్ చేశాడు ఆ దేశాలని. మరోవైపు యుక్రెయిన్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ యుఎస్ ద్వారా ఇరాన్కి రావడం, ఇటు గల్ఫ్ దేశాలకు రావడం. ఇప్పుడు కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీద కూడా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది ఒకవేళ యుద్ధం తీవ్రత ఇలాగే కొనసాగితే అని కూడా సమాచారం అందుతుంది. లైక్ బల్గేరియా, సైప్రస్ లాంటి ఈ దేశాలతో పాటుగా కొన్ని ఆగ్నేయ యూరోపియన్ కంట్రీస్ని కూడా ఇప్పుడు అమెరికా ఆస్తుల మీద కూడా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో మరిన్ని దేశాలకు ఇది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలన్నిటికీ దీన్ని స్ప్రెడ్ చేసింది, మరోవైపు అమెరికానేమో చైనా, రష్యాని బ్లేమ్ చేస్తుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ యుక్రెయిన్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంది వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం ద్వారా. సో ఇన్ని దేశాలు, దీనికి తోడు ఇప్పుడు ట్రంప్ మైండ్ గేమ్లో భాగంగా, లేదంటే ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో ఇంకా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ద్వారా ఈ యుద్ధం తీవ్రత మరింత పెరగడానికి కారణం అవుతుంది. ఎందుకు ఇప్పుడు శాంక్షన్స్ విధిస్తున్నాడు అంటున్నాడు. ఎవరెవరి మీద విధిస్తున్నాడు అంటే, ఇరాన్కి మద్దతుగా ఉంటున్నటువంటి, ఇరాన్తో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి దేశాల మీద శాంక్షన్స్ అని చెప్తున్నాడు. లైక్ టర్కీ,
చైనా ఇలాంటి దేశాలకు సంబంధించి ఒకవేళ కనుక ఇదే జరిగితే ఇరాక్ ఇదే కనుక జరిగితే చైనాని కెలికితే చైనా ఎందుకు ఊరుకుంటుంది? చైనా అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అమెరికాని తొక్కడానికో లేదంటే అమెరికాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికని ఎదురు చూస్తూ ఉంది. ఆల్రెడీ చాలాసార్లు ఇరాన్కి హెల్ప్ చేసిందని చెప్పి ట్రంపే బ్లేమ్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా చైనా మీద శాంక్షన్స్ విధిస్తే జస్ట్ లైక్ రష్యాతో వ్యాపారం చేస్తున్నామని భారతదేశాంతో ఎలాగైతే శాంక్షన్స్ గొడవ పెట్టుకున్నాడో అలా ఇప్పుడు చైనాతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటే చైనా ఊరుకుంటుందా? అఫ్కోర్స్ అవునన్నా కాదన్నా టాప్ 3 పవర్ఫుల్ నేషన్స్లో చైనా ఒకటి. అలాంటి దేశాన్ని గెలికితే చైనా ఖచ్చితంగా ఊరుకోదు, చైనా ఎదురు తిరుగుతుంది. దానివల్ల మరింత భయంకరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ట్రంప్ యొక్క ఒకప్పుడు ట్రంప్కి అనుకూలంగా ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా మారినటువంటి దేశాల సంఖ్య కూడా పెరగడం మనం చూస్తున్నాం. జస్ట్ లైక్ కెనడా అండ్ సౌత్ కొరియా, జపాన్. సౌత్ కొరియాతో మంచి రిలేషన్స్ ఉండేవి, అవి చెడగొట్టాడు. లైక్ ఇప్పుడు కెనడాతో టారిఫ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ట్రేడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సౌనిటీ ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూస్ మనం చూసాం, కెనడాతో ఎంత పెద్ద గొడవ జరిగిందో గ్రీన్లాండ్ విషయంలో. సో ఇలాంటి విషయాల వల్ల కెనడా దూరం అయిపోయింది ఆల్రెడీ. సౌత్ కొరియా మనం చూస్తూనే ఉన్నాం, యుఎస్ కావాల్సినంత సపోర్ట్ ఇవ్వడం లేదు యుఎస్కి అని చెప్పేసి ఇప్పుడు సౌత్ కొరియాతో కూడా కొంత డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఆల్రెడీ జపాన్తో మనం చూస్తూనే ఉన్నాం. జపాన్ విషయంలో కూడా ఈ ఇరాన్ హార్మూజ్ విషయంలో యుఎస్కి సపోర్ట్ చేయడం లేదని ఒకటి, అలాగే గతంలో రష్యాతో వ్యాపారం చేస్తుందని చెప్పి వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాడు, జపాన్ని దూరం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే నాటో కంట్రీస్తో గొడవ పెట్టుకొని నాటోని కూడా దూరం చేశాడు. ఎందుకు ఇరాన్తో నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి నాటోని కోరితే నాటో కంట్రీస్ ముందుకు రాలేదు. సో మీరందరూ వేస్ట్, అసలు నాటోకి నేను సపోర్ట్ ఇవ్వను, నేను ఫండ్స్ ఇవ్వను అని చెప్పేసి నాటో కంట్రీస్ని కూడా దూరం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇండియా విషయంలో మనం చూస్తూనే ఉన్నాం, ఇండియా కొంచెం సమదూరంలో ఉంది. అన్ఫార్చునేట్లీ కొన్ని విషయాలు ఇండియా వ్యవహరిస్తున్న తీరు మనకు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. అంటే మేబీ అది లాంగ్ టర్మ్ పీస్కి యూస్ఫుల్ అయినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు కొంత అగ్రెషన్ని సాటిస్ఫై చేయలేకపోతుంది భారతీయుల యొక్క అగ్రెషన్ని అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇట్స్ వెరీ గుడ్ డిప్లొమాటిక్ వే ఎనీవే. సో ఇండియా విషయంలో కూడా ట్రంప్ చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంలో వేలు పెట్టాడు, ఇండియా మీద శాంక్షన్స్ పేరుతో గొడవ చేశాడు, అలాగే ఇండియన్స్కి రావాల్సినటువంటి వీసాలు ఈ ఉద్యోగాల విషయంలో ఏడుస్తున్నాడు, కంపెనీలు ఇండియాకి వెళ్ళొద్దంటూ ప్రకటించాడు, రష్యాతో బిజినెస్ చేయకూడదంటాడు, లేదంటే రష్యా ఇండియాని డెడ్ ఎకానమీ అంటూ కామెంట్స్ చేయడం కానీ ఇలా ఎన్నో చేశాడు. సో ఇండియాతో కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో ఇలా కెనడా, సౌత్ కొరియా, జపాన్, మరోవైపు ఆస్ట్రేలియా, యూరోపియన్ నాటో కంట్రీస్, అలాగే ఇండియా, ఇంకోవైపు ఇప్పుడు చైనా, టర్కీ, ఇరాక్ కూడా యుఎస్కి చాలా అనుకూలమైనటువంటి దేశమే. అలాంటిది ఇరాక్ని కూడా ఇప్పుడు దూరం పెడుతున్నాడు. సో ఇలా అన్ని దేశాలని ఆల్రెడీ రష్యా, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్, రష్యా ఆల్రెడీ శత్రువుగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ చైనాతో కూడా సమస్యలు ఉన్నాయి, చైనాతో ఇప్పుడు సమస్యలను పెంచుకుంటున్నాడు. అవి సరిపోయినట్టు ఇరాక్తో, టర్కీతో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా లైక్ ఆస్ట్రేలియా, జపాన్, నాటో కంట్రీస్, ఇండియా, సౌత్ కొరియా, కెనడా, ఏ దేశంతో చూసినా సరే గొడవలు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పుకుంటున్నటువంటి ఇజ్రాయెల్ కూడా మొన్న ఎదురు తిరగడం మనం చూసాం. యుఎస్కి ఎదురు తిరిగింది. ఇరాన్తో యుద్ధం ఆపేయని చెప్పేసి యుఎస్ చెప్తే నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి డైరెక్ట్గా నెతన్యాహు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరూ మాట వినే పరిస్థితి లేదు. మరోవైపు పాకిస్తాన్తో కలిసి కొన్ని అరబ్ దేశాలేమో ఇప్పుడు ఇస్లామిక్ నాటోని డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయం కూడా ట్రంప్కి నచ్చని పరిస్థితి కనపడుతుంది. ఇంటర్నల్గా కొంత సపోర్ట్ ఉంది అని వార్తలు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి ఉండడం మంచిది కాదు, నాకు డేంజర్ అని చెప్పేసి ట్రంప్ భయపడుతున్నాడట. సో హీఈస్ నాట్ హ్యాపీ విత్ ఎనీవన్. ఇన్ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ హ్యాపీ విత్ హిమ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్క యుద్ధం ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది, ట్రంప్ ప్రపంచ దేశాలు అన్నిటినీ కెలికేస్తున్నాడు, గొడవ పెట్టేస్తున్నాడు. ఇలా అందరూ కూడా ఒక కేయోస్లో మునిగిపోతున్నారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, మరోవైపు యుద్ధం సమస్యలు, ఇలా అన్నీ కలిపి వీటన్నిటికి తోడు హార్మూజ్ స్ట్రైట్ లాంటివి క్లోజ్ అవ్వడంతో
ఇప్పుడు ఆయిల్ మార్కెట్ మీద ప్రెషరు, మార్కెట్స్ గందరగోళం అవుతూ ఉన్నాయి. ఇంకో పక్క స్ట్రాటజిక్ ఇవి వార్ హెడ్స్ని తయారు చేయడానికి, చిన్న చిన్న న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి ఇప్పుడు యుఎస్ డెవలప్ చేస్తుంది, ట్రై చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే న్యూక్లియర్ బాంబ్స్ అంత పెద్దవి కాకుండా చిన్న చిన్నవి తయారు చేసి తక్కువ పరిమాణంలో ఉండే ఇంపాక్ట్ని క్రియేట్ చేసేలా. అంటే ఒక రాష్ట్రం పోకపోతే ఒక జిల్లా పోతుంది, ఆ స్థాయిలో తయారు చేయాలనే ప్లాన్లో యుఎస్ ఉంది అని కూడా ఈ మధ్య కొన్ని మనం వింటున్నాం. దానికి తోడు అసలు న్యూక్లియర్ పవర్ని ఉపయోగించే అవకాశం ఉంది ఈ యుద్ధంలో అని చెప్పేసి యుఎస్లో ఉన్నటువంటి కీలకమైన కొంతమంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే కామెంట్స్ చేయడం. తులసి గబాడ్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో లీకులు ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎంత కేయోస్ ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ యుద్ధ తీవ్రత ఎంత వేగంగా వ్యాపిస్తుంది. ఇది కేవలం యుద్ధానికి సంబంధించి మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలతో కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ డిస్టర్బ్ చేస్తున్నాడు ట్రంప్. సో ఏదో ఒక సమయంలో ఇక ఇది బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, భయంకరమైన యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇంకో పక్క రష్యా యుక్రెయిన్ వార్ మళ్ళీ కంటిన్యూ అవ్వడం కూడా మనకు కనిపిస్తుంది. సో వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే? ఒక పీస్ ఎమర్జెన్సీ దిశగా ప్రపంచ దేశాలు వెళ్తున్నట్లుగా మీకు కనిపించడం లేదా? వాట్ ఎవర్ ద రీజన్, హూ ఎవర్ బిహైండ్ దిస్, ఇట్ డజంట్ మ్యాటర్ నౌ. కారణం ఏదైనప్పటికీ, ఎవరు దీన్ని వెనకున్నప్పటికీ ఒక ఎమర్జెన్సీ దిశగా ప్రపంచ దేశాలు స్లోగా నెట్టబడుతున్నాయి అనేది కనపడుతుంది ఇక్కడ మనకి. వాళ్ళ ఇండివిజువల్ రీజన్స్ ఉండొచ్చేమో, లేదంటే వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు అనుకోవచ్చు. బట్ ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది బ్రేక్ అయితే ఏం జరుగుతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. థర్డ్ వరల్డ్ వార్కి సిగ్నల్స్గా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు వరుసగా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి. టర్కీ నుంచి చైనా, యుఎస్ మధ్యలో రష్యా, ఇరాన్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి లైక్ ఇరాక్. ఇక ఉత్తర కొరియా సంగతి మనం చూసాంగా. ఉత్తర కొరియాతో ఎప్పటి నుంచో గొడవలు పెట్టుకున్నాడు. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నాడు ట్రంప్. ఇరాన్కి అలాంటి ఆలోచన రాదా? ఉత్తర కొరియానికి గెలకడం లేదు అంటే దానికి కారణం న్యూక్లియర్ వెపన్సే, కాబట్టి మా దగ్గర ఉంటే మాకు అలాంటి భయం ఉండదు కదా అన్న ఆలోచన ఇరాన్కి రావడంలో తప్పే ఉంది ఇప్పుడు. మరి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అందరూ సేఫ్గా ఉంటారంటే నో, నాట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా కాదు. అంటే కొన్ని మనం రాడికల్ ఐడియాలజీస్ ఉన్నటువంటి నాయకులు, లేదంటే సుప్రీం లీడర్స్ ఉన్న దగ్గర పరిస్థితులు ఎక్కడా కూడా అంత సానుకూలంగా లేవు. సో ఇక్కడ అదే పరిస్థితి. సో ఓవరాల్గా వీ కెన్ విట్నెస్ కేయోస్ వరల్డ్ వైడ్గా అన్ని దేశాల్లోనూ. ఇది ఎటువైపు దారితీస్తుంది? థర్డ్ వరల్డ్ వార్కే అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. అన్ని రకాలుగా కేయోస్ కనపడుతున్నాయి. మార్కెట్స్ గందరగోళంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి శాంక్షన్స్, ఆంక్షలు అంటూ అన్ని దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, ఒకరినొకరు డామినేట్ చేసుకునే ప్రయత్నం, రష్యా, చైనా, యుఎస్ ఇలా ఒకరినొకరు డామినేట్ చేసుకునే ప్రయత్నాలు చేయడం, అగ్రదేశాలు ఒకరికొకరు పోటీగా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడం, న్యూక్లియర్ పవర్ని పెంచుకుంటూ పోవడం. మరోవైపు నాటోకి పోటీగా ఇస్లామిక్ నాటో అని చెప్పి డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ జలసందుల్ని మూసివేసుకోవడం, హర్మూజ్ స్ట్రైట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో. సో ఇలా ఒకదానికొకటి ఎవరికి వారు ఏదో ఒక గందరగోళంలో సమస్యల్లో చిక్కుకోవడము, సమస్యల్ని పెంచడం లాంటివి కనపడుతున్నాయి. సో ఈ మొత్తం చూస్తూ ఉంటే ఒక వైడ్ యాంగిల్లో చూస్తే ఏదో ఒక భయంకరమైనటువంటి కాన్ఫ్లిక్ట్ దిశగా ప్రపంచ దేశాలు వెళ్తున్నాయా, నడిపించబడుతున్నాయా? ఒక భయంకర యుద్ధాన్ని మనం అతి త్వరలో చూసే అవకాశం ఉందా? ఒక భయంకరమైన కాన్ఫ్లిక్ట్ని మనం చూడబోతున్నాం ప్రపంచ దేశాల మధ్య అనే ఖచ్చితంగా డౌట్స్ వస్తున్నాయి. మరోపక్క పాకిస్తాన్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇస్లామిక్ నేషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. మునీరే చేసిన కామెంట్ మనం చూసాం కదా, మేమే పోయే రోజు వస్తే సగం ప్రపంచాన్ని తీసుకుపోతామని చెప్పేసి. సో అలాంటి టెర్రరిస్టుల దగ్గర ఇప్పుడు అన్ఫార్చునేట్లీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళే సగం ప్రపంచానికి డేంజర్ నిజం చెప్పాలంటే. ఆల్రెడీ యుఎస్ ఒకవేళ మా మీద దాడి చేస్తే మేము ఇండియా మీద దాడి చేస్తామని కూడా ప్రకటించారు. దే ఆర్ కవర్డ్స్ ఆఫ్ కోర్స్.
మళ్ళీ వాళ్ళకి చైనా మద్దతు ఇక్కడ. సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఏంటి ఓవరాల్గా ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే? డోంట్ యూ అగ్రీ విత్ మీ? కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక్కసారి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి తీరు, ఆ తీవ్రత కూడా నేను మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను టు గెట్ బెటర్ ఐడియా అబౌట్ ప్రజెంట్ సిచ్యువేషన్.